హిట్ టీవీ ప్రేక్షకులకు శుభాభివందనములు. దేవి భాగవతంకి స్వాగతం, సుస్వాగతం. ఎప్పుడైతే ఈయన వ్యాసుల వారు జన్మేజయుడికి కర్మ గురించి చెబుతూ ఉన్నారో, అంటే మనకే తెలియకుండా మనం చేసేటువంటి ప్రతిదీ, అంటే ఇక్కడ ఇంకొక సందేహం కూడా మనకి రావచ్చు. ప్రతిదీ కూడా ఆ యొక్క కర్మానుసారంగానే జరుగుతూ ఉండేటప్పుడు, ప్రతిదీ కూడా దైవ నిర్ణయంగానే జరిగేటప్పుడు మనమెందుకు మళ్ళీ మళ్ళీ ఇంకా దాని గురించి అనుకోవడము, మనము చేసేది చేసుకుంటూ పోవచ్చు కదా అని ఇటువంటి విపరీతమైన ఆలోచనలు అందరికీ వస్తూనే ఉంటాయి. దేన్నైనా కూడా, అంటే భగవంతుడు ఎప్పుడూ కూడా శక్తి అంతటినీ కూడా మానవుడికి ఇచ్చాడు. ఈ యొక్క చరాచర జగత్తులో ఈ యొక్క 64 లక్షల జీవరాశులలోని మానవులకి ఏ దానినైనా మార్చుకునే, అంటే తలరాత రాసేటువంటి బ్రహ్మ మళ్ళీ దాన్ని తిరిగి రాయలేడేమో కానీ, మానవుడు ఆ భగవత్ పాదాలు పట్టుకుని ఎంతటి దాన్నైనా మార్చుకోగలిగేటువంటి శక్తిని, మార్చుకోగలిగేటువంటి యుక్తిని అన్నిటినీ కూడా భగవంతుడు మానవుడికి ప్రసాదించాడు. అది వదిలి నా కర్మ కర్మ బట్టే అయ్యింది అని మనం ఏదో దాన్ని మనకు కావలసినట్టు మలుచుకుంటూ ఉంటాం. అయితే ఇక ఈ యొక్క సంచిత ఆగామి ప్రారబ్ధ కర్మల్ని బట్టి జరుగుతుంది అని చెప్పుకున్నాం కదా. మరి ఈ జగత్తంతా కూడా, ఈ సృష్టిలో ఉన్న జగత్తంతా కూడా నిత్యమా అనిత్యమా? అంట నిత్యం ఎప్పటికీ నిలిచి ఉండేదా, నిత్యం కానటువంటిదా, అంటే శాశ్వతం కానటువంటిదా అనేటువంటి ఈ చర్చ ఈరోజు కాదు నాయన. మనకి కనిపించేది ఏది కూడా శాశ్వతం కాదు, అశాశ్వతమైనదే అనేది మనం ప్రతి ఒక్కరు చెప్తూ ఉంటాం. ఇదంతా 3 నాళ్ళ ముచ్చటే, ఏది మనం తీసుకెళ్ళిపోము అని పెద్దలు సామెతల పూర్వకంగా, ఏదో మాటల పూర్వకంగా చెప్తూ ఉంటారు. కానీ ఈ వాస్తవము గురించి, ఏది నిత్యము, ఏది అనిత్యము, ఏది సత్యము, ఏది అసత్యము అనేటువంటి విషయం అయ్యి ఇప్పటికీ కూడా మునీశ్వరులు, ఇప్పుడు కాదు, ఈ 4 యుగాలుగా, సత్య, త్రేత, ద్వాపర, కలియుగ, ఈ యుగాలు, అన్ని యుగాలలోని కూడా వాళ్ళు తపస్సులు చేస్తూ ఇప్పటికీ కూడా ఇంకా సంపూర్ణంగా దాని వివరం గురించి తెలుసుకోలేక వారు ఇంకా తపస్సులు చేస్తూనే ఉన్నారు. ఇంకా అదే తర్కంలోని, ఈ వాదులాటల్లోనే మునిగి తేలియాడుతూ ఉన్నారు. ఈ యొక్క మాయావరణంలోని చిక్కుకున్న జీవులు జగత్తు నిత్యంగానే, అంటే ఈ లౌకికలు, మనం ఇప్పుడు పాంచభౌతికమైనటువంటి దేహాన్ని ధరించి ఎప్పుడైతే మనం ఈ లౌకిక జీవనంలోని పడి ఉంటామో, దైవాన్ని గురించి కానీ, దైవత్వం గురించి కానీ తెలియనంతసేపు మనకి ఈ దేహమే శాశ్వతము, ఈ కనిపించేటువంటి ఈ జగత్తే శాశ్వతము, ఇదే నిత్యము, ఇదే సత్యము, శాశ్వతము అని భావించి ఈ భ్రమలో పడే జీవుడు రకరకాలుగా, అంటే ఈ నిమిత్తమైనటువంటి ఈ జగత్తులోని ఇదే శాశ్వతం అనుకుని ఈ సుఖాలు అంటాం. ఏమిటండి ఆ సుఖాలు? అశాశ్వతమైనటువంటి ఈ జీవితానికి ఈ యొక్క దేహ భ్రాంతి ఎక్కువైపోయి ఈ దేహాన్ని పట్టుకుని వేలాడుతూ నాది, నా సుఖము, నా ఇల్లు, నా తిండి, నా లోకం అని ఈ రకంగా ఎన్నో రకాలైనటువంటి ఈ యొక్క మీమాంసలో పడి, ఈ యొక్క బుద్ధి వక్రబుద్ధిలో పడి శాశ్వతమని నమ్మి తిరుగుతూ ఉంటారు. ఇది జరుగుతుంది. ఎప్పుడైతే దైవాన్ని తెలుసుకుంటారో, ఎప్పుడైతే ఈ జగత్తు శాశ్వతం కాదు, దైవమే శాశ్వతం అనేది తెలుసుకుంటారో, ఈ జగత్తంతా కూడా అనిత్యం అనేటువంటి విషయాన్ని అప్పుడు గ్రహించగలుగుతారు. అంటే ఏది ఏమైనా పరమాత్ముడి యొక్క అనుగ్రహము కలిగేంత వరకు, పరమాత్ముడి యొక్క
ఆశీస్సులు మనపై పడేంత వరకు, పరమాత్ముని తెలుసుకోవాలి అనేటువంటి ఉత్సాహం కలిగేంత వరకు ఈ కనిపించేటువంటి జగత్తే శాశ్వతమని మనము భ్రమపడుతూ ఉంటారు. ఈ కారణంగానే ఈ యొక్క కార్యం జరగకపోవడం, అంటే ఏదైనా పనులు చేపట్టిన ఈ అశాశ్వతమైనటువంటి దీన్ని, ఇది జరగకపోయినప్పటికీ ఇదే జరుగుతుంది, ఇదే శాశ్వతమని మనం భావనలోని పడుతూ ఉంటాం. అన్నిటికంట అన్ని వేళలా కూడా మాయ అనేటువంటిది, అంటే ఆ పరమాత్ముడే, ఆ జగన్మాతనే మాయా రూపంలోని, అంటే మాయగా ప్రతి ఒక్కళ్ళు అలనాడు కృష్ణ పరమాత్మ ద్వాపరంలోనే లక్షల్లో ఒక్కడు నన్ను తెలుసుకోగలరు అన్నారు. వీరెవరూ కూడా నన్ను తెలుసుకోలేరు, లక్షల్లో ఒక్కడు మాత్రమే నన్ను చేరుకోగలుగుతారు అని చెప్పాడు. లక్షలు కోట్లు అన్నాడు. అప్పటికే లక్షలంటే కలియుగంలోని ధర్మం ఒంటికాల మీద ఉన్నప్పుడు ఇక పరమాత్ముని కోట్లల్లో ఒకళ్ళు మాత్రమే చేరగలుగుతారు, తెలుసుకోగలుగుతారు తప్ప, ప్రయత్నించినప్పటికీ మళ్ళీ కూడా ఆయనే మాయా రూపంలోని మళ్ళీ అక్కడ భ్రమలు కలిగిస్తూ మాయ కల్పిస్తూ ఉంటాడు. ఇక్కడ కూడా అదే జరుగుతుంది. ఈ రకంగా ఈ కర్మ అనే ప్రకారమే వారు ఇందులో పడే కొట్టుకుంటూ ఉంటారు. అనిత్యమైనటువంటి దీన్నే నిత్యం శాశ్వతం అనుకుని భ్రమపడుతూ తిరుగుతూ ఉంటాడు జీవుడు. ఇదే నిత్య కారణంగా జరిగిపోతూ ఉంటుంది. భగవంతుడు పాదాలు పట్టండి, అన్ని కర్మల నుంచి అంతా పరమాత్ముడి పాదాలకు అంకితం చేసి, కర్మ పరమాత్ముడిదే, కర్మ అంతా కూడా పరమాత్ముడిదే అని ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో, అంతా నీదే, సర్వం నీవే, నేను నిమిత్తము అనేటువంటి విషయాన్ని ఎప్పుడైతే గ్రహిస్తాడో జీవుడు, అప్పుడు ఈ కర్మఫలం నుంచి విముక్తి కలుగుతారు. అంతదాకా ఎందుకండి, జగత్తంతటికి మూలమైనటువంటి జగత్ రక్షకుడు, జగత్పాలకుడు అయినటువంటి ఆ శ్రీ మహావిష్ణువు నానా రకములైనటువంటి యోనుల నుంచి జన్మనెత్తాడు. వైకుంఠంలోని కూర్చుని ఆనందంగా పాల సముద్రముపై శేషపాన్పుపై పరుండి ధ్యానము చేసుకుంటూ లక్ష్మీ చేత సేవలు అందించుకోవలసినటువంటి ఆ శ్రీ మహావిష్ణువు ఈ యొక్క వివిధ రకమైనటువంటి నానా రకములైనటువంటి జాతులలోని జన్మనెత్తాడు. అవునా? ఈ జగత్తంతా కూడా కర్మ నియంత్రితమైనటువంటిది కావున ఇందులోనే తిరుగుతూ ఉంటుంది. కాబట్టే ఇంతటి విపత్తు జరుగుతూ ఉంటుంది. ఆయనకి ఏమి కర్మ చెప్పండి? ఎందుకు ఆయన నానా రకమైనటువంటి యొక్క గర్భశోకాలలోని నానా యోనులలోని జన్మించాడు? ఏమిటా కారణం? ఇదంతటికీ కూడా కారణం కర్మనే. ఇలాగే ఈయన జన్మని ఎత్తుతూ కూడా ఆయనకు అనిపించదా ఏమిటిది? ఈ వివిధ రకాలైన, అసలు ఈ అన్ని నరకాలలోకెల్లా భయంకరమైనటువంటి నరకం ఏంటంటే గర్భ నరకం. ప్రతి జీవి కూడా ఈ తల్లి యొక్క గర్భంలోని మలమూత్రాల మధ్యన పరుండి కాళ్ళు ముడుచుకుని అధోముఖముగా, అంటే తల క్రిందులుగా ఉండి ఎటూ కదలడానికి లేకుండా, అదేమైనా జలాశయమా చెప్పండి? గర్భంలోని ఈ యొక్క మూత్రము, మలము అన్నిటితో కూడుకున్నటువంటి ఆ యొక్క గర్భంలోని 9 నెలల పాటు ఆ జీవి ఉంటుంది. ఈ యొక్క కర్మ ఏమిటి? అన్ని నరకాలలో కల్లా, అన్ని దాంట్లో కల్లా గర్భ నరకమే చాలా ఘోరమైనటువంటి నరకం. ఇదంతా ఒక ఎత్తైతే
చాలనటువంటి ఆ యొక్క జన్మస్థానమైనటువంటి ఆ యొక్క యోని ద్వారము ద్వారా ఆ జీవి విపరీతమైన కష్టముతో కూడుకొని బయటికి రావాల్సిన పరిస్థితి. అందుకనే అన్ని నరకాలలోకెల్లా ఈ గర్భ నరకమే చాలా కష్టము. కాబట్టి నాకు ఎటువంటి జన్మ మరి జన్మ రావద్దు అని కోరుకుంటాడు ఏ జీవుడైనప్పటికీ. ఆ విషయము జగత్ అశాశ్వతము, శాశ్వతమైనటువంటిది కాదు. ఈ యొక్క నరకము మాకు వద్దు అనేటువంటి విషయాన్ని గ్రహించి తెలుసుకున్నటువంటి వాడు కోరుకునేది ఒకటే, ఏంటంటే ఈ యొక్క జనన మరణ చక్రంలో నుంచి విడుదలయ్యి జనన మరణ చక్రం అనేటువంటి సంసార చక్రంలో నుంచి విముక్తులమయ్యి పరమాత్ముని చేరుకోవాలనే కోరుకుంటాడు. అంతటి ప్రభావవంతమైనటువంటిది ఈ యొక్క కర్మఫలము. ఇంకా ఏ రకంగా వీరు అనుభవించాలి, దేవకి వసుదేవుల యొక్క వృత్తాంతము, వారు ఎందుకు ఆ జన్మ ఎత్తాల్సి వచ్చింది, వారి వృత్తాంతము కూడా మనం రాబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాము. హరి ఓం తత్సత్.